నమస్తే బోసుకుమరి. వైసీపీ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి పార్టీ ఏదన్నట్టు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు మాత్రం టార్గెట్ చేసింది. ఇప్పుడు ఈ మాట్లాడేటువంటి సోకాల్డ్ ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ వాంటెడ్ సాడిస్టులు అందరూ కూడా మాట్లాడుతున్న ఏకైక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేశారు. ఆయన గురించే ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వైసీపీ పార్టీ గెలవాలంటే జనసేన పార్టీ దెబ్బతగలాలి. టీడీపీ పార్టీని వాళ్ళ లైన్లోకి తీసుకోరు. కనీసం దాని గురించి అసలు మాట్లాడరు. టీడీపీకి సంబంధించి ఏదో వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఏదో చేస్తారు. నాకు తెలిసి ఇంకా కొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓకే, దాన్ని తీసేద్దాం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే టార్గెట్. కానీ నువ్వు ఓడిపోయావు, 7 చోట్ల ఓడిపోయావు, మళ్ళీ ఇప్పుడు ఏదో టీడీపీ సపోర్ట్ తో గెలిచేసావు, అదేం గెలుపు ఇదేం గెలుపు, విజయ్ చూడు ఎట్లా చేసాడు, ఈ రకంగా కించపరుస్తూ తగ్గే రకంగా మాట్లాడటమే వాళ్ళ స్ట్రాటజీ. అంటే వాళ్ళ ప్లాన్, వాళ్ళ వ్యూహం అదే. కాబట్టి అంటే దాని జన సైనికుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని తీసేసి, అంటే మామూలుగా మొట్టమొదటిగా సపోర్ట్ చేశాడు పార్టీకి. రాష్ట్రం విడిపోకూడదు, రాష్ట్రం నాశనం అయిపోకూడదు, విడిపోయినటువంటి రాష్ట్రం అనేటువంటి విధంగా చేశాడు. ఆ తర్వాత సింగిల్ గా పోటీ చేశాడు, ప్రజలు ఆదరించలేదు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా వెళ్ళాడు, ప్రజలు ఆదరించారు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో భాగంగా ఆయన ప్లాన్ గా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు, అందరికీ తెలుసు. అలాంటి జన సైనికులు నిలబడితే, కలబడితే, సపోర్ట్ చేస్తే ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి విషయం 2024లో అర్థమైపోయింది. కాబట్టి ఈసారి 2029కి ఆ పరిస్థితి రాకూడదు. కాబట్టి జన సైనికులు ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి విధంగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియా వీటన్నిటిని ఉపయోగించి న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పేది కొంతమంది బ్రోకర్ వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేటువంటి విధంగా ఒక మంచి నాయకుడిని, ఇంతవరకు అన్యాయమైనటువంటి మార్కే లేదు. చంద్రబాబు నాయుడు గారికైనా అవినీతి మార్కులు ఉన్నాయి, లేదా విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చెప్పే పని లేదు. అవి అవినీతి కాదు, అంతకంటే పెద్ద విధానాలే ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడికైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఏ మంత్రికి చేసినటువంటి వ్యక్తినా ఎవరికైనా ఉన్నాయి. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అవినీతి రహితుడు, నిజాయితీ పడినటువంటి మాట నమ్మకం ఉంది. కాబట్టి దేశ ప్రధాని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆయన డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు మోదీ గారిని కలవాలంటే ఎన్నో నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ టైం కూడా దొరికితో లేదో తెలియనటువంటి అట్లా ఉంటది అసలు వాస్తవంగా అయితే. అలాంటి డైరెక్ట్ ప్రధాని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారంటే ఆయన ఎంత నిజాయితీ పడి ఉండాలి చెప్పండి. అంటే అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండాలి. దేశానికి పనికొచ్చేటువంటి వ్యక్తిని మోదీ గారే చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని దెబ్బ కొట్టకపోతే వైసీపీ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 మోస్ట్ వాంటెడ్ సాడిస్టులు అందరూ కొంతమంది యూట్యూబ్ వేదిక గాను, లేకపోతే ఇంకొక వేదిక గాను, ఏ వేదికల మీద పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా, తగ్గించే విధంగా మాట్లాడతారు. దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. నాకు తెలిసినంత వరకు సామాజిక వర్గంగా చూస్తే, అంటే కాపు సామాజిక వర్గంగా చూసినా కూడా, అంటే అనేక రకాలు, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గం ఉంది 4%, 5%. అంటే రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది పైగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో మహా అంటే 30 లక్షలు 35 లక్షల మంది కమ్మాస్ ఉంటారు, అంతే, అంతకంటే ఉంటారు. వాళ్ళకంటే ఒక 5 లక్షల ఎక్స్ట్రా రెడ్డిస్ ఉంటారు. అంటే మొత్తం తిప్పి కొడితే మరి జనాభా వరకు ఓటర్స్ వైగా చూస్తే ఇంకా తగ్గింది. అంటే తిప్పి కొడితే 56 లక్షల మంది కూడా ఓటర్స్ లేనటువంటి 2 పార్టీలు కలిపి, 2 సామాజిక వర్గాలు కలిపి ఎన్నో దశాబ్దాల నుంచి రాష్ట్రాలను, అంటే ఆంధ్రప్రదేశ్ ని ఏలేస్తున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు కాకుండా ఇంకొక సామాజిక వర్గానికి కూడా అధికారం దక్కాలి అనేటువంటి అంబేద్కర్ గారి కళలు నెరవేరుస్తూ ఖచ్చితంగా దాంట్లో అన్ని అర్హతలు ఉన్నటువంటి సామాజిక వర్గం ఏంటంటే కాపు సామాజిక వర్గం, ఒప్పుకోవాలి. కాబట్టి దానికి ఏకైక మార్గం ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అనేటువంటి మార్గం తప్పితే వేరే మార్గం లేదు వాళ్ళకి ఒక అరాజధికారం దక్కాలంటే. అది కూడా కాకుండా రాష్ట్రంలో కొత్త పరిపాలన రావాలన్నా, నిజాయితీ కలిగినటువంటి పరిపాలన రావాలన్నా, లేకపోతే ప్రశ్నించేటువంటి విధానం, ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రశ్నించేటువంటి ధైర్యం కొంతమందికి బాధితులకు ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించవచ్చు, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తారు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి న్యూట్రల్ పర్సన్, అవినీతి రహితుడు, ప్రజాసేవ అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి, తన కెరియర్ కంటే రాష్ట్ర భవిష్యత్తే ఇంపార్టెంట్ అనేటువంటి విధంగా ఎన్నోసార్లు నిరూపితమైంది. ఈ రోజు కూడా పోయి ఏసీ రూమ్ లో కూర్చొని కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా ఎండలో పడి తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి నాయకుని వదులుకోకూడదు అనేటువంటి విధంగా ఖచ్చితంగా ఆలోచించాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆయన వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఆయన ఓడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసైనికుల మీద ఉంటుంది. ప్లస్ అది కూడా కాకుండా రాష్ట్రంలో పెద్ద పెను మార్పు రావాలి అంటే, ఇప్పుడు తమిళనాడులో ఒక మార్పును కోరుకుంటున్నటువంటి జనాలకి విజయ్ తీసుకురాగలడు అనేటువంటి విధంగా నమ్మారు. ఇక్కడ ఏంటంటే ప్రజారాజ్యం ఎఫెక్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారిని నమ్మటానికి టైం పడుతోంది. ఇంతే సింపుల్ లాజిక్.
ప్రజారాజ్యం ఎఫెక్ట్ విపరీతంగా ఉంది జనసేన మీద అనేటువంటి విషయం మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు అసలు మొట్టమొదటిగా మెగా ఫ్యామిలీ నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటి పార్టీ మొదటి పార్టీ గానీ ఉంటే ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోయి ఉండేవాళ్ళు. దీంట్లో వేరే సెక్షన్లు ఎందుకంటే నిలబడ్డాడు, కలబడ్డాడు, ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోవాలనేది నా అభిప్రాయం. మరి ఏమైతే చూద్దాం.